సహరాపూర్, అదేవిధంగా పత్తిపాక, శాంపేట, మైలారం, జోగంపల్లి, పెద్దకొడపాకలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఇవి ఐకేపీ ద్వారా, సహకార సంఘం ద్వారా ఈ యొక్క వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నాం. అయితే నేను రైతు సోదరులకు ఈ యొక్క వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపేటువంటి సెంటర్లకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. రైతు సోదరులు కాలు లేకుండా, అదేవిధంగా తేమ శాతం 17 వచ్చే విధంగా చూడాలి. కాలు లేకుండా రావాలంటే వ్యవసాయ అధికారులు ఏదైతే వరికోత మిషన్ ఓనర్లతో ఒక మీటింగ్ పెట్టి ఏదైతే 18 నంబర్ మీద పెడితే తాలు అనే ఒక గింజ కూడా రాదు. ఆ 18 పెడితే వానికి డీజిల్ ఎక్కువ తాగుతుందని వాడు 15 నంబర్ పెట్టి తాలు తడక తెచ్చిపోతుంటాడు. కనుక వ్యవసాయ అధికారులు వాళ్ళతో సమావేశం జరిపి 18వ నంబర్ పెడితేనే మీరు వరికోత మిషన్ నడిపే విధంగా రైతు సోదరులు ఈ యొక్క నంబర్ను చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే సెంటర్ నడిపే వాళ్ళు కాంటా కాగానే ట్రక్ షీట్ రిసీట్ ఇస్తే రైతు ఇంటికి పోయి వెళ్ళిపోవాలి. ఈ సెంటర్ నడిపే వాళ్ళు, అది సహకార సంఘం కానీ, ఐకేపీ కానీ, ఇంకా ఓడిఎస్ఎంఎస్, డిసిఎంఎస్, ఇంకా ఏ సంఘమైనా మ్యాక్స్ అయినా కానీ వాళ్ళే పూర్తి బాధ్యత వహించాలి. ట్రక్ షీట్ ప్రకారంగా డబ్బులు మీకు ఇంట్లో పడతాయి. రైతులు బేఫికర్గా ఇంట్లో ఉండాలి. రైతులు కంగారు పడి నా వడ్లు ఉన్నాయి, నేను వడ్ల కాడ బస్తాల కాడ కాంట అయినాక కావలి కాస్తానంటే అది రైతుకు ఎలాంటి బాధ్యత లేదు. దీనికి అన్ని ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క అధికారి కూడా బాధ్యత వహించాలి. డిఎం, సివిల్ సప్లై, డిఎస్ఓ, అదేవిధంగా రెవెన్యూ తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా, వ్యవసాయ అధికారులు కూడా తక్షణమే ఎక్కడ కూడా ఇది ఏదైతే అశ్రద్ధ వహించిన తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని రైతులు గమనించవలసిందిగా నేను కోరుతున్నాం. ఈరోజు సన్నవడ్లు కాంటా అయినటువంటి రైతులకు మేము ఈ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా, పోయిన ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసిన ఆ అప్పుకు అసలు మిత్తి కిస్తీలు కడుతూ కూడా రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళ ముఖంలో వెలుగును చూడాలనే ఒక దృఢ సంకల్పంతో సన్నవడ్లు పండించే రైతుకు కూడా బోనస్ 500 క్వింటాలు ఇస్తున్నాం. ఈరోజు ఈ వానాకాలం అయితే 2900 కోట్లు అవసరం పడుతుంది. తప్పకుండా వాళ్లకు బోనస్ కూడా వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ సన్నబడ్లు పండియటానికి బోనస్ ఇవ్వటానికి కారణం ఈరోజు ధనవంతుడు తినే బువ్వను పేదవాడు సన్నబియ్యం తినాలనే ఒక దృఢ సంకల్పంతో 4000 కోట్ల రూపాయల భారం పడ్డా ఈ ప్రభుత్వం పేదవాళ్లకు మరి సన్నబియ్యాన్ని అందిస్తుంది. దీన్ని అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలన్నీ కూడా సెంటర్లు జాగ్రత్తగా నేను చెప్పిన పద్ధతిలో నడపవలసిందిగా నేను కోరుతున్నాం. ఇటువంటి ఆదేశాలు దీన్ని అందరూ కూడా పాటించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఎవరు దీన్ని ఉల్లంఘించినా కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కఠినమైన చర్యలు ఉంటాయి. రైతులు మీరు తాలు రాకుండా 18వ నంబర్ పెట్టి కోత కొయ్యండి. మీరు తేమ శాతం 17 ఉండే విధంగా చూసుకోండి. ఒకవేళ అకాల వర్షాలు పడితే ప్రభుత్వమే ఆ బాధ్యత వహిస్తుంది, ప్రభుత్వమే నష్టపడి కొంటది. రైతుకు మనం ఎలాంటి మరి ఇబ్బంది లేకుండా కూడా చూస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. అదేవిధంగా శాంపేట మండల కేంద్రంలో ఈరోజు 62 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు మరి మనిషికి 1,116,000 చొప్పున ఈరోజు 62 మందికి పంపిణీ చేశాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మొక్కజొన్నల షీట్స్ కానీ, వడ్ల షీట్స్ కానీ మనము పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా రైతు సోదరులు ఈ మండలంలో ఉన్న వాళ్లకు ఏదైతే బ్యాటరీ పంపులు, చేతి పంపులు, అదేవిధంగా పవర్ స్పేర్స్, పవర్